హే! ఈ రీల్ నీ దాకా వచ్చినట్లయితే మాత్రం ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే ఈ రీల్ నీ దాకా వచ్చింది కాబట్టి. ఎందుకు అనంటే ఈ రీల్ పర్పస్ ఏంటంటే అసలు ఈ టాపిక్ గురించి నేను మాట్లాడొద్దనుకున్నాను. కానీ ఎందుకు మాట్లాడాల్సొస్తుందంటే ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల గానీ, లవ్ ఫెయిల్యూర్స్ వల్ల గానీ, లేదా కెరీర్ పరంగా గానీ, లేదా బోలెడు ఇష్యూస్ వల్ల, మల్టిపుల్ ఇష్యూస్ వల్ల మన జీవితంలో మన ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఆ సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నా లేకపోయినా అట్‌లీస్ట్ వినేవాళ్ళు కూడా లేరు. లేదా వీడికి చెప్తే వీడు నన్ను జడ్జ్ చేస్తాడు. వాడికి చెప్తే వాడు నన్ను మళ్ళీ జడ్జ్ చేస్తాడు. ఎందుకని చెప్పి మీలో మీరే కుమిలిపోయి సూసైడ్ థాట్స్ గానీ, ఇలాంటివి గానీ వచ్చినప్పుడు మీరెవరికీ చెప్పకుండా అసలు వినేవాడు కూడా లేరు నా జీవితంలో అని వెక్స్ అయిపోయి ఇలాంటి దారుణాలకి పాల్పడుతున్నారు. నేనిదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, అలాంటి సిచ్యువేషనే గాని మీ లైఫ్‌లో వచ్చి మీకేం చేయాలో తెలియట్లేదు అని అన్నప్పుడు ఒక్క మెసేజ్ నాకు చేయండి. అట్‌లీస్ట్ నేను మీరేం చెప్పాలనుకుంటున్నారో వింటాను. ఎందుకంటే చాలామందికి సొల్యూషన్స్ అవసరం లే. కొన్ని కొన్ని సార్లు వాళ్ళు చెప్పేది వింటే చాలు. వాళ్ళ బాధ తగ్గుతది. అలా మీరు చెప్పేది వినడానికి నేను రెడీ. ఇదైతే నీకు 100% నేనికి అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరోడివైతే కాదు. నీకు నేనున్నాను. ఫ్యూచర్‌లో మనకంటూ ఒక కమ్యూనిటీ ఉంటే మొత్తం కమ్యూనిటీ అంతా ఉంటది. ఓకే. అంతే. ఇంకా ఎక్కువేం చెప్పను. నువ్వు జాగ్రత్తగుండు. టేక్ కేర్. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలేం పెట్టుకోకు. సరేనా? పడుకో. టైం అయింది కదా!